తాత్విక పారిభాషిక పదాల పరిచయం. అసమర్థులు, మోసగాళ్ళు. అసమర్థులు అంటే ఎవరు, మోసగాళ్ళు అంటే ఎవరు? ఒక పనిని మనం అప్పచెప్తే ఆ పనిని పూర్తి చేయగల సామర్థ్యం లేని వాళ్ళు అసమర్థులు. మోసగాళ్ళు, వీళ్ళకి సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు తమకి తెలుస్తూనే ఉంటుంది ఎదుటివారికి అబద్ధాలు చెప్తారు, ఎదుటివాళ్ళని దారి తప్పిస్తారు. అమాయకత్వంతో తప్పు చేయటం వేరు, కావాలని తప్పు చేయటం వేరు. వీళ్ళు కావాలనే చేస్తారు. ఉద్యమాలకు శత్రువు ఎవరు? ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనతో భిన్నాభిప్రాయం కలవాళ్ళందరూ మన శత్రువులు అయితే కారు. ఎందుకంటే భిన్నాభిప్రాయం గల వాళ్ళు మనల్ని చైతన్యంగా ఉంచుతారు. మన ఆలోచనలను, మన ఆచరణను ప్రశ్నిస్తూ ఉంటారు. మనల్ని మనం నిలబెట్టుకోవడానికి కానీ, ఎదుటివారి వాదన తప్పని తేల్చడానికి కానీ, మనం తప్పు ఉంటే దిద్దుకోవడానికి కానీ ఈ భిన్నాభిప్రాయం కల వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని సరిదిద్దడానికి భిన్నాభిప్రాయం ఒక సాధనం. అది ఎవరు ప్రకటించినా. చర్చ జరిగితే మనం సరైన దారిలో ఉండి అవతల వ్యక్తి తప్పు దారిలో ఉంటే దిద్దుకునే అవకాశం ఉంది. మనం తలుపులు మూసేసామనుకు అతను మన దగ్గరికి ఎప్పటికీ రాడు. లోపాలు ఉన్న వాళ్ళు మన శత్రువులు కాదు. లోపం అంటే అది ఉండాల్సిందే, ఉండాల్సినంత లేదు అని అర్థం. లోపాలను సరిచేయటం ద్వారా అతను ఎదుగుతాడు, మనం అతను ఎదిగేటట్టు చేయవచ్చు. దోషాలు ఉన్నవాళ్ళు మన శత్రువులు కాదు. దోషం అంటే ఉండాల్సినది లేదు, లోపం అంటే ఉండాల్సినంత లేదు. దోషాలను సరిచేసి నడిపించవచ్చు. బలహీనతలు మన శత్రువులు కాదు. బలహీనులు మౌన సంస్కృతిలో ఉంటారు. బలం అందించడం ద్వారా వారిని ఉద్యమాలకు తోడ్పడేటట్టు చేయొచ్చు. మొత్తం మీద సమర్థులను ఎతకడం కష్టమైన పని, నిలుపుకోవడం ఇంకా కష్టమైన పని. ఈరోజు సమర్థుడు అనుకున్నవాడు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని ఏం లేదు. సంస్థలోకి అసమర్థులు వస్తూ ఉంటారు, ఇక్కడే తయారవుతూ ఉంటారు కూడా. వారి వలన పని వేగం మందగిస్తుంది, తప్పులు జరుగుతూ ఉంటాయి. వారి సామర్థ్యాన్ని శిక్షణ ద్వారా పెంచుకుంటూ పోవడమే మనం చేయాల్సింది. మోసగాళ్ళు, ఇది ముఖ్యమైన మాట, కావాలని అబద్ధాలు ఆడతారు, కావాలనే తప్పుదారి పట్టిస్తారు. ఉద్యమాల్లో స్నేహితుల్లాగే ప్రవర్తిస్తారు లేదా నటిస్తారు, నష్టాలు చేస్తారు. వీరికి తమ ప్రయోజనాలు, తమ అవసరాలే ముఖ్యం తప్ప ఉద్యమ అవసరాలు అసలు పట్టవు. అందువలన మోసగాళ్ళు మాత్రమే మన శత్రువులు, మిగతా ఎవరు మన శత్రువులు కాదు.